అందరికీ అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నిన్నటి మీరు వ్లాగ్ చూసారా? కేట్స్ పేర్లో ఎన్ని డీల్స్ పెట్టారో చూపించాను. ఇంకా నేను ఇవాళ అయితే మాక్సిమం మిగతా బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కవర్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీ ఫేవరెట్ కలెక్షన్ ఏది అని చెప్పి నాతో కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ మేము మార్నింగ్ 6 o'clock వచ్చేసరికి ఆల్మోస్ట్ పార్కింగ్ లాట్ అయితే ఫిల్ అయిపోయింది. అందుకే అంటారేమో బ్లాక్ ఫ్రైడే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎర్లీ అవర్స్లో వెళ్ళి లైన్లో ఉంచోవడం అనేది అని చెప్పి. సో నేనైతే ఇయర్ ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. నాకైతే వచ్చిన తర్వాత ఇది థర్డ్ బ్లాక్ ఫ్రైడే, బట్ ఇదే అనమాట, ఇంత ఎర్లీగా వెళ్ళి లైన్లో నుంచొని నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని రావడం. సో ఫస్ట్ అయితే మేము గెస్ట్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే గెస్ట్లో ఏమైనా ఎక్కువ డీల్స్ ఉంటాయేమో, మోడల్స్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి. బట్ నాకు గెస్ట్లో మరి ఎక్కువ డీల్స్ అండ్ ఎక్కువ మోడల్స్ అయితే కనిపించలేదు. ఓకే, బాగానే ఉన్నాయి ఉన్నంత వరకు, కానీ ఏంటి అంటే కొత్తగా అయితే ఎక్కువ అనిపించలేదు అనమాట. 1-2 కలెక్షన్స్ కొంచెం కొత్తగా అనిపించాయి, మిగతావన్నీ నార్మల్గా అనిపించాయి. సో నేనైతే గెస్ట్లో ఏమనుకున్నానంటే ఫస్ట్ మిగతా అన్ని స్టోర్స్లో చూసి ఒకవేళ నాకు వేరే ఏ స్టోర్స్లో నచ్చకపోతే గెస్ట్లో నాకు నచ్చినవి తీసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. కానీ ఈ బ్యాగ్ చూసారా ఎంత క్యూట్ అండ్ ప్రెటీ ఉందో. ఇదైతే అరౌండ్ $80 $90 ఉంది. దాని మీద 40% ఆఫ్ వస్తుంది. సో మనకి అరౌండ్ $30-40కి బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. నాకైతే ది బెస్ట్ డీల్ అనిపించింది. అవునంటారా కాదంటారా మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి గెస్ట్ మొత్తం అయితే రౌండ్ వేసాను. సో ఫస్ట్ రావడం వల్ల గెస్ట్లో నాకైతే అసలు లైన్ లేదు, అంటే లైక్ నా ముందు 3-4 ఉన్నారు. అండ్ దాని తర్వాత నేనే స్టోర్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. అండ్ ఈ బ్యాగ్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి లాంగ్ లెంత్ బెల్ట్ కూడా వచ్చింది. సో మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, అంటే లైక్ స్లింగ్ బ్యాగ్ లాగా కూడా తగిలించుకోవచ్చు. అండ్ నాకు ఇవైతే బాగా అట్రాక్ట్ చేసినాయి. మంచిగా లోగో వచ్చి అండ్ కొంచెం ఫ్యాన్సీగా రాయల్గా అనిపించింది. సో నేనైతే తీసుకుందామా అని చెప్పి అనుకున్నాను, బట్ నా దగ్గర ఆల్రెడీ మైకెల్ కోర్స్ బెల్ట్ ఉంది. సో నాకు ఈ ఇయర్ నేను గట్టిగా ఫిక్స్ అయింది ఏంటి అంటే నాకు అవసరమైనవి మాత్రమే కొనుక్కుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పేసి నేను ఎక్కువ అనవసరమైనవి ఎక్కువ చూడాలి అని అనుకోలేదు, బట్ నాకు మీకు చూపించాలనిపించింది, అందుకే నేనైతే రికార్డ్ చేశాను. అండ్ ఈ బ్యాగ్స్ కూడా నాకు బాగా అనిపించాయి, చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఎక్కువ కాస్ట్ కాదు, లైక్ $120 అనమాట. $120 అట్లా ఉండి దాని మీద మళ్ళీ 40% ఆఫర్ అయితే వస్తుంది. సో నాకైతే బెస్ట్ డీల్స్ అనిపించాయి. అండ్ ఇవైతే నాకు కొంచెం నార్మల్గానే అనిపించాయి, నథింగ్ న్యూ అన్నట్టు అయితే అనిపించింది నాకు ఈ బ్యాగ్ అయితే. అండ్ మీకు ఇది తెలుసా, బ్లాక్ ఫ్రైడే టైంలో అసలు ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అంటే మనలాంటి వాళ్ళు ఎంతమంది షాపింగ్ చేస్తే ఎంత మనీ జనరేట్ అవుతుందో తెలుసా? $9 billion అయితే జనరేట్ అవుతుంది, మోర్ దాన్ 9 billion. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వచ్చేసింది. నాకు ఫర్ ఏ సెకండ్ ఏమనిపించింది అంటే వీళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారేమో అనిపిస్తుంది, డీల్స్ అని పెట్టి ఎక్కువ ప్రైస్ పెట్టి తగ్గించడం. సో నేను ఇయర్స్ పెరిగే కొద్దీ నేను ఏం రియలైజ్ అవుతున్నానంటే మనకి కావాల్సిన వరకు ఒక లిస్ట్ రాసుకొని అంతవరకు కొనుక్కొని వస్తే సరిపోతుంది. మన వల్ల వాళ్ళకి అని జనరేట్ అవ్వని అవసరం లేదు రెవెన్యూ అని అనిపించింది. బట్ ఈసారి నేను గట్టిగానే చేశాను షాపింగ్. అండ్ ఆ షాపింగ్ హాల్ని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో నెవర్ మిస్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కోచ్లో వచ్చిన వెంటనే ఈ డీల్స్ కనిపించాయి నాకు. ఫస్ట్ ఆ స్లింగ్ బ్యాగ్ బాగా నచ్చింది, $89. దాని మీద ఏంటి అంటే 20% ఆఫర్ అయితే పెట్టాడు. సో నాకు మరి అంత ఎక్కువేం అనిపించలేదు. అండ్ ఈ క్యూట్ లిటిల్ వాలెట్స్ చూసారా, $500 పెట్టారండి. ఇది 500 పెట్టి 60% ఆఫ్ పెట్టి +25 అంట. ఓకే, మనకు ఆల్మోస్ట్ లైక్ 120-150కి అలా వచ్చేస్తుంది. బట్ $500 ఇంత బుడ్డి వాలెట్ వర్త్ అంటారా? నాకైతే కాదనిపించింది. అండ్ నాకు కోచ్లో జ్యువెలరీ బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే ఎంత క్యూట్ అండ్ ప్రెటీ అనిపించాయో, కానీ నాకు కొంచెం ఓవర్ ఎక్స్పెన్సివ్ ఏమో అనిపించింది. ఇది క్యాడ్ USA వీటిని 2 ప్రైసెస్ మనకి చూపిస్తారు. ఏ స్టోర్లో అయినా బోత్ క్యాడ్ అండ్ USA ప్రైసెస్ అయితే ఉంటాయి. కానీ నేనైతే కోచ్లో చూస్తున్నాను, మైకెల్ కోర్స్లో చూస్తున్నాను, గెస్ట్ చూసాను. బట్ నాకేమనిపించింది అంటే నాకు కేట్ స్పేడ్ అండ్ టారీ బర్డ్స్లోనే ఏదో ఒకటి తీసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. నా మైండ్లో అది గట్టిగా పడిపోయింది. కోచ్లో ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ కన్నా సిల్వర్ జ్యువెలరీ లాగా ఎక్కువ కనిపించింది. నాకు ఎలాగో నచ్చదు కాబట్టి నేను వాటిని చాలా ఇగ్నోర్ చేశాను. అండ్ ఈ వాలెట్స్ అయితే నాకు కొంచెం బెస్ట్ డీల్ అనిపించాయి. ఇవి అయితే $25కి వస్తున్నాయి. అండ్ దీని మీద ఎలాంటి ఆఫర్ లేదు, అంటే లైక్ $25 ఇస్ ద ఫైనల్ ప్రైస్. ఇదేంటంటే డోర్ బస్టర్స్ లాగా పెట్టారనమాట, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. నేనైతే స్టోర్లోకి ఫస్ట్ వెళ్ళిపోయాను కదా, సో చాలా వాలెట్స్ ఉన్నాయి, లైక్ మోర్ దాన్ 100 అయితే ఉన్నాయి. సో ఫస్ట్ 100 మెంబర్స్కి ఈజీగా అవైతే వచ్చేస్తాయి. అండ్ ఇది కోచ్లో నాకు ఎప్పుడు అర్థం కాదు ఈ హ్యాండ్ బ్యాగే,
ఇదైతే $500 ఉంది, దాని మీద 60% ఆఫ్ ప్లస్ 25 కూడా లేదు. అసలు ఇంత చిన్న షోల్డర్ బ్యాగ్ ఎవరైనా కొనుక్కుంటారా అని అయితే అనిపించింది నాకు. బట్ చాలా క్యూట్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ మినీ వాలెట్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకు. బేసిక్గా కోచ్ ఎందుకు నచ్చదు అంటే ఎక్కువ కొత్త డిజైన్స్ అయితే నేను ఎప్పుడూ చూడను కోచ్లో. అంటే లైక్ కేట్ స్పేడ్లో అన్నా కానీ తబలా లాంటివి, లేకపోతే మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచినే గార్డ్స్ లాంటివి, అలా కొత్త కొత్త ఏదో ఒకటి కొంచెం ట్రై చేస్తారు. బట్ కోచ్లో అండ్ మైకల్ కోచ్లో నాకు ఎందుకో ఎప్పుడు ఉన్నాయి అదే గోల్డ్ కలర్, అదే సిల్వర్ కలర్ అండ్ అదే కోచ్ యూనిక్ కలర్ ఉంటుంది కదా. సో అవైతే అనిపిస్తాయి. నాకు పర్సనల్గా నాకు ఎందుకో ఎక్కువ కోచ్ కలెక్షన్ నచ్చదు. అండ్ నాకు ఈ బ్యాగ్ అయితే కొంచెం బాగా అనిపించింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $99 అండ్ దాని మీద 25% ఆఫ్ వస్తుంది. సో మనకి అరౌండ్ $74 అలా అయితే పడుతుంది. నాకు ఇది ఒక్కటి కొంచెం వర్త్ అనిపించింది. చూసిన స్టోర్ మొత్తంలో నాకైతే అదొక్కటే వర్త్ అనిపించింది. మిగతా ఏవి నాకైతే అస్సలు వర్త్ కాదనిపించింది. సో నేను ఇంకా కోచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అయితే అనుకోలేదు. ఎందుకంటే నాకు అవే కలర్స్ అండ్ అవే డిజైన్స్ అండ్ అదే లోగో అని చెప్పి అయితే అనిపిస్తుంది అనమాట నాకు. సో నాకు కోచ్లో ఇంకా ఎక్కువ టైం అయితే నాకు స్పెండ్ చేయాలి అనిపించలేదు. బట్ ఒక్కసారి మొత్తాన్ని రౌండ్ వేసేద్దాము, వచ్చాం కదా అని చెప్పి అయితే అనుకున్నాను. అండ్ ఈ బ్యాగ్స్ కూడా నాకు ఎక్స్పెన్సివ్ అనిపించాయి. లైక్ $500 ఉన్నాయి ఇవి కూడా, కాకపోతే దాని మీద 50+25 ఆఫర్ ఉంది. అండ్ నాకు ఇవాళ కోచ్లో కొత్తగా కనిపించింది అయితే ఈ బ్యాగ్సే. ఎందుకు అంటే క్రీమ్, గోల్డ్ అండ్ కోచ్ యూనిక్ బ్లాక్ అండ్ బేజ్ కలర్ లాంటిది కాకుండా గ్రీన్ కలర్ బ్యాగ్ కనిపించింది. సో నేనైతే అదే అనుకున్నా, పోనీలే ఒక కొత్త కలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి అయితే అనుకున్నాను. మీలో ఎంతమందికి ఫీలింగ్ ఉంటుంది కోచ్కి వెళ్తే అదే మోడల్స్ ఉంటాయి, అదే డిజైన్స్ ఉంటాయి అని చెప్పి? డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ నాకు ఈ డఫల్ బ్యాగ్ నాకు నిన్న కేట్ స్పేడ్లో కనిపించింది అండ్ ఇలా కోచ్లో కూడా చూశాను. సో ఇది డఫల్ బ్యాగ్ కాదంట, దీని పేరు ఏదో చెప్పారు, నేనైతే మర్చిపోయాను. లైక్ మేబీ సమ్ ట్రావెల్ బ్యాగ్ అన్నీ, లైక్ ఒక్కరోజు ఎప్పుడన్నా అవుటింగ్కి వెళ్ళాలి అంటే మొత్తం ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ కూడా అందులో పడుతుంది అని చెప్పేసి. అండ్ ఇది కూడా కొంచెం బాగా అనిపించింది నాకు. ఇదైతే మనకి $170 అయితే పడుతుందంట. దానిలోనే డిఫరెంట్ మోడల్స్, ఆ స్టార్స్ అయితే నాకు నచ్చింది. బట్ మిగతా ఏవి అంత బాగా అనిపించలేదు. ఒక్కసారి ఈ కీ చైన్స్ చూడండి, ఇవైతే $70 పడుతున్నాయి. నాకైతే $70 కీ చైన్ అస్సలు అవసరం లేదు అనిపించి వెంటనే అక్కడ పెట్టేస్తాను. అండ్ ఈ చిన్న క్యూట్ ప్రెటీ బ్యాగ్ చూసారా, భలే ఉంది. మన చిన్న కాలంలో మనకి కానీ జ్యువెలరీ షాప్కి వెళ్తే కొనుక్కోవడానికి ఇస్తారు కదా, అంటే మనం జ్యువెలరీ కొన్న వెంటనే పర్స్ ఇస్తారు. అండ్ మన పేరెంట్స్ అండ్ మన అమ్మమ్మలు కూడా పర్స్ కోసమే వెయిట్ చేస్తారు, పర్స్ ముఖ్యం బిగులు అన్నట్టు. అండ్ మేమైతే కోర్స్లో ఇంకా ఫినిష్ చేసేసుకొని మైకేల్ కోర్స్కి అయితే వచ్చాము. ఏమైనా కొత్త కలెక్షన్ ఉందేమో చూడడానికి. అండ్ ఎంట్రీ వేలోనే ఈ $129 ఈ బ్యాగ్ అయితే అనిపించింది అనమాట. నాకేమనిపించింది అంటే ఇది నార్మల్ మన పేరెంట్స్కి కానీ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళడానికి ఈ బ్యాగ్స్ బాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లే బ్యాగ్స్ ఆల్మోస్ట్ మన పేరెంట్స్కి ఎందుకు నచ్చవు అంటే జిప్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో వాళ్ళకేంటి కొంచెం మాకు సేఫ్గా ట్రావెల్ చేయాలి అంటే జిప్ ఉండాలి కదా అంటారు. సో అలా జిప్ కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బ్యాగ్స్ అయితే బెస్ట్ అనిపించింది, అంటే లైక్ ఇండియాలో గిఫ్ట్ చేయడానికి. అండ్ నాకు మైకేల్ కోర్స్లో నాకు నచ్చే ఒకటే ఏంటి అంటే ఈ ట్రావెల్ బ్యాగ్స్. కానీ దీని మీద మాత్రం పొర్రపాటున కూడా ఎప్పుడు ఆఫర్ పెట్టలేదు. లైక్ నాకు కింద ఆ బ్యాగ్స్ 349 చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పటికన్నా కొనుక్కుందాం అనుకుంటాను, అంటే లైక్ 50% ఆఫ్ పెడితే ఎప్పుడు పెట్టడు. అండ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ 99 ఉన్నాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ స్టోర్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ 25% డిస్కౌంట్ అనమాట. అండ్ నేను నిన్న వీడియోలో చెప్పాను అండ్ ఇవాల్టి వీడియోలో కూడా ఒక చిన్న సజెషన్ అయితే చెప్తున్నాను. అదేంటి అంటే మీకు ఎలాంటి కలెక్షన్ నచ్చినా కానీ ఫస్ట్ థింగ్ మీరైతే ఒక్కసారి ఆన్లైన్లో ప్రైస్ చెక్ చేయండి, కంపేర్ చేసుకోండి. అంటే లైక్ ఆన్లైన్లో ఎక్కువ ఉందా లేకపోతే స్టోర్లో ఎక్కువ ఉందా అని చెప్పేసి. మనకు ఆల్మోస్ట్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఆ వీక్ అంటే లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మనకి ఎక్కువ కలెక్షన్ మిగలదన్నమాట చివరికి మనకి స్టోర్లో. ఆన్లైన్లో మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాయి, బట్ ఒక్కసారి చూసుకోండి. ఆన్లైన్లోనే తక్కువకి వస్తున్నాయి ఈ మధ్య స్టోర్లో కన్నా. నేనైతే ఫస్ట్ నేను చెక్ చేసుకున్నది అయితే ఆన్లైన్, నాకు నచ్చింది కొనుక్కునే ముందు ప్రతిదీ ఆన్లైన్లో చెక్ చేసుకున్నా. ఆన్లైన్లో అండ్ ఇక్కడ ఈక్వల్గా ఉంది అని అనిపించినప్పుడే నేను కొనుక్కున్నాను. నాకైతే నేను కొనుక్కున్న కొన్ని నాకు స్టోర్లోనే తక్కువ వచ్చాయి అనిపించింది. సో స్టోర్లో ఒక్కొక్కసారి చాలా తక్కువ పెడతాడు ఆన్లైన్లో కన్నా, బట్ కొన్నిసార్లు ఆన్లైన్లో తక్కువ పెడతాడు స్టోర్లో కన్నా.
అండ్ నాకు మైకేల్ కోర్స్లో వాచెస్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఒక కలెక్షన్ అయితే కొనుక్కున్నాను. నా దగ్గర ఆల్రెడీ మైకేల్ కోర్స్ వాచ్ ఉంది. బట్ ఒకసారి చూద్దాము నాకు ఇంకేమైనా బాగా నచ్చుతాయా అని చెప్పి వెళ్ళాను. బట్ అవే పాత కలెక్షన్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో జ్యువెలరీ అనేది కామన్గా ఉంటుంది. సో అంటే లైక్ మైకేల్ కోర్స్ కానీ, కోచ్ కానీ, కేట్ స్పేడ్ కానీ, టారీ బుచ్ కానీ అన్నిట్లో జ్యువెలరీ అయితే ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ పర్ఫ్యూమ్ కలెక్షన్ కూడా ఉంటుంది. నాకు పర్ఫ్యూమ్స్ పర్సనల్గా టారీ బుచ్వి చాలా ఇష్టం. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ మనం కొనుక్కుంటే మాత్రం లాంగ్ లాస్టింగ్గా చాలా బాగుంటాయి. అండ్ మైకేల్ కోర్స్లో ఈ బ్యాగ్స్ అయితే $129 అండ్ దాని మీద 25% ఆఫ్ అంటే నాకైతే బాగా అనిపించాయి. ఇది కూడా కైండ్ ఆఫ్ కొంచెం పెద్ద టోట్ బ్యాగ్ టైపే, బట్ నాకు పర్సనల్గా నచ్చలేదు. నాకు నిన్న చూసిన కేట్ స్పేడ్లో ఆ 2 బ్యాగ్స్లోనే ఏదో ఒకటి తీసుకోవాలని అయితే గట్టిగా అనిపించింది. సో నేను పర్సనల్గా కేట్ స్పేడ్లో చూసి వచ్చి ఒకసారి వీటన్నిటిలో కూడా ఏమన్నా కొత్తగా దొరుకుతాయేమో అని చెప్పి అయితే నేను వచ్చాను. బట్ నాకు అదే కొంచెం బాగా నచ్చిందనమాట. అండ్ నాకు ఇదైతే మనం చిన్నప్పుడు స్కూల్కి కానీ పౌచ్ కొనుక్కుంటాం కదా, పెన్సిల్స్, పెన్స్, మన ఎరేజర్స్ అన్నీ పెట్టుకోవడానికి సేమ్ టు సేమ్ అలాగే అనిపించింది. నాకు అక్కడ అయితే ఒక 20-30 రూపీస్కి వస్తుంది. నేను చదువుకున్న రోజుల్లో ఇదైతే లైక్ ఎంత ఉంది అంటే ఒక 4000 ఎంత ఉంది. నేను అనుకున్నాను కాస్ట్లీ బిడ్డలు అబ్బా అని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ ఈ బ్యాగ్స్ కూడా నాకు చాలా వర్త్ అనిపించాయి. ఎందుకంటే $89 ప్లస్ దాని టాప్ ఆఫ్ ఇట్ మనకి 25% ఆఫ్ అయితే వస్తుంది. సో నాకైతే మనకి ఇండియాలోకి గిఫ్ట్ పర్పస్ కానీ లేకపోతే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే చాలా వర్త్ అయితే అనిపించాయి. నాకు ఈ బ్యాగ్స్ ఆఫర్ చూసిన తర్వాత కాస్త షాక్ అయ్యాను. ఎందుకంటే కరెక్ట్గా 2 months బ్యాక్ నేను ఆ పైన ఉన్న బ్యాగ్ని లైక్ $89 అయితే కొన్నాను. ఇప్పుడు 79 ప్లస్ 25% ఆఫ్ అయితే ఉంది. అప్పుడు అనుకున్నా అందుకే థ్యాంక్స్ గివింగ్ డీల్స్ అప్పుడు కొనుక్కోవాలి అని చెప్పి. అండ్ నాకు ఈ బ్యాగ్ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. అంటే లైక్ షోల్డర్ బ్యాగ్ అండ్ స్లింగ్ బ్యాగ్ రెండిటిగా యూస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసిన వెంటనే బాగా నచ్చింది. బట్ నేను పైకి వెళ్ళిన తర్వాత వీటి కలెక్షన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. నాకు ఎప్పుడు ఒక మిత్ ఉంటుంది అనుకుంటా, కోచ్లో మైకేల్ కోర్స్లో వీటన్నిటిలో పెట్టినవే పెడతారు అని చెప్పి. బట్ నాకు ఈ సెక్షన్ మాత్రం కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ ఈ బ్యాగ్ అయితే $159 ఉంది. ఇది చాలా 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 బెస్ట్ ప్రైస్. ఎందుకంటే దీని మీద మళ్ళీ మనకి 25% ఆఫ్ అయితే వస్తుంది. దీన్ని మా తమ్ముడు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ $250 అంటే క్యాడ్లో $250లో మా పిన్నికి గిఫ్ట్ తీసుకొని వచ్చాడనమాట. అండ్ దీనిలో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చింది. నేనైతే వాడికి చెప్దాం అనుకుంటున్నా 159 ప్లస్ 25% ఆఫ్ ఉంది మా దగ్గర అని చెప్పి. నేను స్టోర్ మొత్తం చూసినా కానీ నాకు కావాల్సిన అంటే లైక్ నేను అనుకున్న నా టోట్ బ్యాగ్ మంచిది మాత్రం లేదు. సో అనుకున్నానంటే ఇంకా కానిచ్చేద్దాం ఫాస్ట్గా, గబగబా ఇక్కడ చూసేసాను కదా, ఇంకా వెళ్ళి నాకు నచ్చిన బ్యాగ్ని కొనుక్కుందామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక్కసారి మీకోసం మళ్ళీ మొత్తం చూపించేద్దామని చెప్పి నేనైతే ఒకసారి వీడియో తీద్దామని చెప్పి అయితే తీసాను. అండ్ నాకు మైకేల్ కోర్స్లో చూసిన వాటి అన్నిట్లో ఏదన్నా కొంచెం బాగా నచ్చి యూనిక్గా అనిపించింది అంటే మాత్రం ఈ బ్యాగే. ఎందుకంటే నాకు కలర్ డిఫరెంట్ అనిపించింది అండ్ మోడల్ డిఫరెంట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఆ షేప్ నాకు మైకేల్ కోర్స్లో దీన్నైతే నేనైతే అంటే లైక్ లాస్ట్ 1 yearగా ఈ బ్యాగ్ని అయితే చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఇది కొంచెం కొత్త కలెక్షన్ అనిపించింది. న్యూ అరైవల్స్లో ఉన్నట్టే అనిపించింది. నాకైతే ఇది పర్సనల్గా ఇది ఒక్కటి బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ బ్యాగే చెప్పాను కదా $159 ప్లస్ 25% ఆఫ్ అయితే ఉంది. సో కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంది. పెద్ద సైజ్ బ్యాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇదైతే వర్త్ మనం గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ అవుట్ ఆఫ్ కోచ్, గెస్, మైకేల్ కోర్స్, మై టు గో ఇస్ కేట్ స్పేడ్ అండ్ టారీ. కానీ నేను టారీలో షాప్ చేయలేకపోయాను. ఎందుకు అంటే మొత్తం ఎంత లైన్ ఉందంటే ఫస్ట్ వెళ్ళేటప్పటికి 50 members ఉన్నారు. సరే వేరే షాప్లో షాప్ చేసుకొని వద్దామని చెప్పి అనుకుంటే తర్వాత లిటరల్లీ మీరు నమ్మరు మోర్ దాన్ 100 people లైన్లో ఉన్నారు. అసలు అంత లైన్లో నుంచొని కొనుక్కుంటున్నారు. ఒకసారి ఏముందో చూడాలనిపించింది. కానీ లిటరల్గా ఇంకా ఓపిక అయితే డ్రైన్ అయిపోయింది. మిగతా షాప్స్కి వెళ్ళి మళ్ళీ టారీ బుచ్ లైన్లో నుంచోవాలి అన్నంత ఓపిక అస్సలు రాలేదు. సో ఇట్స్ ఓకే ఫర్ దిస్ టైం. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు నేను అనుకున్న బ్యాగ్ నాకు నచ్చిన ప్రైస్కుంటే కొనుక్కుందామని చెప్పి నేను ఈసారికి అయితే కాంప్రమైజ్ అయిపోయాను. సో ఇదండి ఇవాల్టి ఈ బ్యాగ్స్ కలెక్షన్. ఇందులో మీకేది బాగా నచ్చింది తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
అండ్ ఇందులో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చి దానికి లింక్ కావాలి అంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకోసం నేను వెతికి మాక్సిమం నేను దాన్ని లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే దే విల్ డెఫినెట్లీ లవ్ దీస్ వీడియోస్. అండ్ నెక్స్ట్ అయితే నేను అసలు ఏమేమి కొనుక్కున్నాను థ్యాంక్స్ గివింగ్ టైంలో అని చెప్పి అయితే నేను ఒక వ్లాగ్ చేయబోతున్నాను. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అని చెప్పి అయితే అనుకుంటున్నా. సో మీరైతే దానికోసం స్టే ట్యూన్డ్. నేను ఇమీడియట్గానే అప్లోడ్ చేస్తాను, లేట్ అయితే చేయను. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్.